బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వివిధ రకాల యోగాసనాలను చేశారని చెప్పారు. పాఠశాల పీఈటీ విద్యార్థులకు సులభమైన రీతిలో వివిధ రకాల యోగాసనాలను నేర్పించారని వెల్లడించారు. విద్యార్థులు ప్రతిరోజు ఆసనాలను వేయాలని హెచ్ఎం విద్యార్థులకు సూచించారు. ఉదయం సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని ఉండండి. మాటలు మాత్రం శబ్దాలు వినండి. మళ్ళీ అక్షర పరిస్థితికి వచ్చేసి స్లోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఉదయం 6 గంటలకు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మాకు అబ్జర్వర్గా రావడం జరిగింది. విలేజర్స్ మరియు అందరి సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. 6:30 నుంచి 8 గంటల దాకా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి యోగాసనాలన్నీ కూడా ఉత్సాహంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పీడి సుబ్బారావు గారు మరి కార్యనిర్వహణ బాధ్యత తీసుకొని అన్ని రకాలైనటువంటి ఆసనాలను కూడా పిల్లలకి సులభ రీతిలో అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా వాళ్ళ బాగా ఆసనాలు వేయడం జరిగింది. ఈ ఆసనాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క శారీరక ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని మంచిగా సమాజానికి పనికొచ్చే పౌరులుగా మరి ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖమయ జీవితం గడపడానికి ఇది తోడ్పడుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కూడా సహకార దగ్గర కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.